ఈ వీడియో చూడండి. రాత్రి గణేష్ నిమజ్జనం ఎన్ని గంటలకి అంటే 1 గంటకి. అది స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే సాయంత్రం ఆల్మోస్ట్ 7, ఇంకా ముందు నుంచే డోలీ అంతా సౌండ్స్ స్టార్ట్ అయింది. ఓకే, రాత్రికి నిమజ్జనం అనుకున్నాము. కానీ వినాయకుడికి సౌండ్స్ ఏంటి అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి, ఇది ఆల్మోస్ట్ తెల్లవారే వరకు ఆ సౌండ్స్ సాగుతూనే ఉన్నాయి. అండ్ అది మూవ్ ఆన్ అయిపోతే పర్వాలేదు, ఒకే ఇంటి ముందు నిల్చుని ఆ డ్రమ్స్ కి దే ఆర్ డ్రమ్స్, ఆ డ్రమ్స్ కి మైక్స్ పెట్టారు, డీజే లాగా మైక్స్ పెట్టి డాన్స్లు. తప్పలేదు, మీరు చేసుకోండి. గణేష్ నిమజ్జనంకి అంత నాయిస్ అయితేనే గణేష్ మళ్ళీ తిరిగి కైలాసానికి వెళ్తాడా? అంత నాయిస్ పెట్టి హార్ట్ పేషెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ వేసుకుని పడుకుని ఉంటారు. ఒక్కొక్క ఇంటి ముందు గంటన్నర పెట్టి వాట్ డు దే వాంట్ టు ప్రూవ్ ఇది? అండ్ నేను ఒక ఏరియాలో ఉంటాను, ఒక గేటెడ్ కమ్యూనిటీలో 4 గేట్స్ ఉంటాయి. సో గేటెడ్ కమ్యూనిటీ అంతా కలిపి ఒకటే వినాయకుడిని పెట్టొచ్చు కదా. ఒక్కొక్క గేట్ కి ఒక్కొక్క వినాయకుడు, దానికి చందాలు ఓకే, ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఈ అర్ధరాత్రి ఇంత సౌండ్స్ అయితేనే భక్త, అదేంటో నాకు అర్థం కాలేదు. అసలు గణేష్ ఉత్సవాలు ఎందుకు మొదలు పెట్టారు? స్వతంత్ర ఉద్యమం సమయంలో ఒక కమ్యూనిటీ మూవ్మెంట్, ఈ ఉత్సవంతో అందరూ కలిసి ఇండిపెండెన్స్ కోసం, భారత స్వతంత్రం కోసం ప్రజల్ని గ్యాదర్ చేయాలి, ఒక ఐకమత్యం కోసం. ఇక్కడ మనం ఇప్పుడు చేస్తున్నది ఏంటి అసలు? క్రాకర్స్ కాల్చడం, ఆ డప్పులు, అర్ధరాత్రి, ఇర్రెస్పాన్సిబిలిటీ, సస్టైనబిలిటీ గురించి మనం ఆలోచించం. ఎంత సౌండ్ పొల్యూషను, ఎంత ఇవన్నీ పువ్వులు, నూనె ఎంత వాడతాం, ఇంత డిఫరెంట్ మండపాలు, అందరం కలిపి చేసుకునేది మా వీధి గొప్ప, మా ఏరియా గొప్ప, ఈ మేమింత పెద్ద గణేష్ పెడతాము. వాట్స్ హ్యాపెనింగ్ టు అస్? ఇప్పుడు ఏమైనా అంటే నువ్వు యాంటీ హిందూ అంటారు. నేను యాంటీ హిందూ కాదు. భక్తికి ఈ చేస్తున్న మన పనులకి పొంతన లేదు అని చెప్తున్నాను. Don't forget to like, subscribe and share the videos.